హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏజే ఛానల్. నేను మీ నాగార్జున. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి సంబంధించి అమౌంట్ మన అకౌంట్లో ఏ విధంగా వేసుకోవాలి అనే ఫామ్ ఎలా రాయాలనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అంటే ఏపీజీపీ బ్యాంక్లో మనము డిపాజిట్ ఫామ్ ఎలా రాయాలి, ఇది మెయిన్ మన కాన్సెప్ట్ అండి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. మనము ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి సంబంధించి అమౌంట్ అనేవి వేయాలంటే ఫామ్ ఎలా రాయాలనేది నేను చాలా సింపుల్గా నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ మీకు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఫామ్ అనేది మీకు ఒకటి ఇస్తారండి. సో ఇది ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అని. సో ఇదండి దీనికి సంబంధించి. అయితే మనకి ఇటు ఒక సైడ్ ఇది ఒక సైడ్ రెండు కనపడుతున్నాయి. ఈ రెండు రాసిన తర్వాత మనకి స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా నీట్గా రాసుకోవాలి అనేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ మనకు శాఖ అని ఉంది. శాఖ అంటే ఏం లేదండి, మీ ఊరి పేరు, అంటే మీ బ్రాంచ్ ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేరు రాయండి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఒంగోలు అని రాస్తున్నాను. ఓకేనా, ఒంగోలు అని రాయండి. ఇక్కడ ఖాతా పేరు అంటే మీ పేరు రాసేయండి, అంటే అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాయండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను అర్జున్ అని రాస్తున్నాను. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ తేదీ అని ఉంది. తేదీ అంటే మన డేట్ అండి, ఏ రోజైతే మనం డేట్ వేస్తున్నామో ఆ రోజు డేట్ వేయాలి. నేను 12/12/23 అని రాస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఖాతా నెంబర్ అంటే మన అకౌంట్ నెంబర్ అండి. అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మనకి వేయాలి. సో ఇది మీ అకౌంట్ బుక్లో ఉంటుంది, తెలిసిన వాళ్ళు డైరెక్ట్ రాయచ్చు, లేదంటే అకౌంట్ బుక్లో మీకు ఖాతా నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ దాన్ని ఇక్కడ వేయాలి. నేను ఎగ్జాంపుల్గా రాస్తున్నాను 7891. ఇట్లా మీ యొక్క అకౌంట్ నెంబర్ రాయాలి. మళ్ళీ ఇక్కడ ఖాతాదారుని పేరు అని ఉంది, మళ్ళీ మీ పేరు రాయండి. సో ఒకసారి రాసిన సరిపోతుంది, ఇంకా ఇక్కడ 2 సార్లు ఇచ్చారు, 2 సార్లు రాయండి. ఇక్కడ మొత్తము అన్నాడు, మనం ఎంత అమౌంట్ అనేది మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటామో ఇక్కడ రాయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక 5,000 అనుకోండి, 5,000 అని రాయాలి. ఇక్కడ దీన్ని అక్షరములలో అంటే వర్డ్స్లో రాయాలండి. 5,000 రూపాయలు, లేదంటే ఇంగ్లీష్లో ఏం రాయొచ్చు, 5,000 రూపాయలు మాత్రమే. సో 5,000 రూపాయలు మాత్రమే అని మనం ఇక్కడ అక్షరాల్లో రాయాలండి. అక్షరాలు అంటే ఇలా రాయాలి. ఒకవేళ 1,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు మాత్రమే. అట్లా మీ అమౌంట్ ఎంత అయితే ఇప్పుడు 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 రూపాయలు మాత్రమే అట్లా రాయాలి. సో ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది వేయాలండి ఖచ్చితంగా. ఓకేనా, మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది వేయండి ప్రతి ఒక్కరు కూడా. అయితే పాన్ నెంబర్ ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇక్కడ మాత్రం ఇక్కడ మీకు నోట్ల వివరాలు కనబడుతుంది కదా. సో అందరికీ ఇది అర్థమైంది కదా. ఇక్కడ నోట్ల వివరాలు అంటే మీరు ఇప్పుడు 5,000 రూపాయలు వేస్తున్నారు కదా, అవి ఏ నోట్లు అంటే 100, 500, 2,000 నోటా, లేకపోతే 50, 20 రూపాయల ఏంటని వేయాలి. సపోజ్ ఇప్పుడు 500 నోట్లు అనుకోండి, మనకు 5,000కి ఎన్ని నోట్లు వస్తాయి? ఓకేనా, 10 నోట్లు వస్తాయి, అంతేనా. ఇక్కడ 10 అనేసి దాని ముందు 5,000 అని రాయాలి. ఒకవేళ మీ దగ్గర 100 అయితే 100 ఎన్ని ఉన్నాయి మొత్తం వేసి టోటల్గా కౌంట్ చేసి వేసుకోవాలి. లాస్ట్లో మీకు మొత్తము అనే దగ్గర కూడా 5,000 అని రాయాలి. ఇట్లా ఇక్కడ చెల్లించు వారి సంతకం ఉంది కదా, ఇక్కడ ఎవరైతే అమౌంట్ వేస్తున్నారో వాళ్ళ సైన్ అనేది ఇక్కడ చేయాలండి, వాళ్ళ సంతకం చేయాలి. ఇదే మ్యాటర్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనము రాయాలి. ఇక్కడ తేదీ కనపడుతుంది కదా, డేట్ వేయండి. ఓకేనా, ఇక్కడ మీ పేరు ఇందాక ఖాతాదారుని పేరు రాస్తాం కదా. ఓకేనా, సో ఈ విధంగా పేరు రాయాలి. ఇక్కడ మళ్ళీ అకౌంట్ నెంబర్ అనేది మళ్ళీ రాయాలండి. సో ఇది ఎందుకు సార్ అంటే ఇది మళ్ళీ మనకు అమౌంట్ కట్టినట్టు స్లిప్ మనకు ఇది ఇస్తారండి, వెనక్కి స్టాంప్ వేసి సైన్ పెట్టి ఇస్తారు. ఒకటేమో వాళ్ళు ఉంచుకుంటారు, ఒకటి మనకి ఇస్తారు. ఇక్కడ మళ్ళీ కూడా మీ పేరు రాయండి, ఖాతాదారుని పేరు. సేమ్ ఇక్కడ అమౌంట్ ఎంతో రాయమంటున్నారు, 5,000 రూపాయలు అని రాయండి. ఇక్కడ అక్షరాల్లో రాయండి. ఓకేనా, 5,000 రూపాయలు మాత్రమే అని రాయండి. ఇక్కడ మళ్ళీ 5,000 అని రాయాలి, ఇలా కంపల్సరీ రాయాలండి. సో ఇక్కడ ఇంతే అండి, సింపుల్. ఇక్కడ
ఇక్కడ జస్ట్ మీ డేట్, పేరు, అకౌంట్ నెంబరు, అమౌంట్ ఎంత అని వర్డ్స్ ఏంటి, ఇక్కడ అమౌంట్ ఎంత. సో ఇక్కడ కూడా ఎంత అండి, సేమ్ డీటో ఇక్కడ మనం నోట్లు ఏంటి రాయాలి అంటే మనం 500 వేస్తున్నాం 100 వేస్తున్నాం రాయాలి, కింద మనం సైన్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు ఆఫీసర్స్, మనకు సంబంధం లేదు. ఇట్లా మన బ్రాంచ్ ఏ ఊరు ఆ ఊరు పేరు రాయాలి, మీ పేరు, మీ అకౌంట్ నెంబరు, మళ్ళీ మీ పేరు, అమౌంట్ రాయాలి అంతే అండి. ఇక్కడ సెల్ నెంబర్. సో ఇంత మించి ఇంకేం లేదండి, చాలా సింపుల్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.